వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. ఈరోజు అనకాపల్లి ఎంపీపై టాప్ స్టోరీ. చంద్రబాబు హామీ, లోకేష్ క్లారిటీ. అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా చింతకాయల విజయ్. అధికారం శాశ్వతం కాదు, పర్మనెంట్గా పవర్లో ఉండలేదు. కానీ ప్రజలకు చేసే మేలు, అభివృద్ధి బాటలో వేసిన అడుగులు చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయి. సొంత లాభం కొంత మానుకొని ప్రజల కోసం పాటుపడితే పదవులు వెతుక్కుంటూ వస్తాయి. ఇదే ఆలోచనతో తన పని తాను చేసుకుంటూనే ప్రజల సమస్యలు పరిష్కారం కోసం ఉద్యమించిన యువ నేత చింతకాయల విజయ్. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న అయ్యన్న పాత్రుడికి రాజకీయ వారసుడైన, స్వశక్తితో సొంత ఇమేజ్తోనే పాలిటిక్స్లోకి పైకి రావాలని భావించారు విజయ్. తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్నారు. జనాల్లో పేరు, పార్టీలో పలుకుబడి పెంచుకొని అనకాపల్లి ఎంపీ సీటు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎంపికై అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కోసం విజయ్ చేస్తున్న కృషిని గుర్తించింది టీడీపీ హైకమాండ్. గతంలో అనకాపల్లి ఎంపీ సీట్ నుంచి టీడీపీ టికెట్ దక్కించుకున్న వాళ్లలో ఎక్కువ మంది పార్టీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలోకి జంప్ చేశారు. ఈసారి అలాంటి జంపింగ్ జపాంగులు ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా చింతకాయల విజయ్తో పోటీ పడలేకపోయారు. జగన్ సర్కారుకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో ఎన్ని కష్టాలో మరిన్ని నష్టాలో భరించినా ఏనాడు సైకిల్ హ్యాండిల్ వదల్లేదు విజయ్. ఆ నిబద్ధత, విధేయతలే ఈనాడు ఆయనకు కలిసొచ్చాయి. అనకాపల్లి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే జాతీయ స్థాయిలో నియోజకవర్గానికి పేరు తీసుకురావాలనే పట్టుదలతో ఉన్నారు జూనియర్ పాత్రుడు. అనకాపల్లి బరిలోకి దిగడానికి పార్టీ అధినేత చంద్రబాబు నుండి గ్రీన్ సిగ్నల్ రాగానే ప్రజల్లోకి వెళ్లిపోయారు విజయ్. కోస్తా ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసిన మిచాంగ్ తుఫాన్ అనకాపల్లి తీరంలోనూ అలజడి సృష్టించింది. వర్షాలు, వరదలతో పంట నష్టపోయి, గూడు కోల్పోయి, నిలువ నీడ లేకుండా పోయిన ప్రజలకు అండగా నిలిచారు. టీడీపీ తరపున బాధితులకు సాధ్యమైనంత వరకు సాయం చేసిన చింతకాయల విజయ్ ప్రభుత్వం నుండి నష్టపరిహారం ఇప్పించడానికి పోరాటం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతతో ఏం చేసినా వైసీపీ మళ్లీ అధికారంలోనికి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రస్తుతం ఆయన చేస్తున్న పాదయాత్ర త్వరలోనే విజయ యాత్రగా మారాలని ఆకాంక్షిస్తున్నారు తెలుగు తమ్ముళ్ళు, కార్యకర్తలు, అభిమానులు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.